బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పైలాదాస్ పై పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బ్రాహ్మణ సంఘాల నేతలు. సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణులపై పైలాదాస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పైలాదాస్ పై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. శంకరాచార్యులు, గరికపాటి, చాగంటి వంటి వారిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పురోహితులు. వెంటనే పైలాదాస్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరుతున్నారు బ్రాహ్మణ సంఘ నేతలు. పార్వతీపురం వైదిక పరిషత్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు పురోహితులు. విశ్వవసు గుంచుకునేటటువంటి బ్రాహ్మణులు అనగానే మనకి 420 గాళ్ళు అంటే మోసగాళ్ళు మనకు కనిపిస్తుంటారు. ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తారు. వీళ్ళు చెప్పేవని అబద్ధాలే. ఈరోజు చెప్పిన దానికి రేపు చెప్పిన దానికి అస్సలు సంబంధమే ఉండదు. ఒకసారి కర్ణుడు మంచివాడు అంటారు, ఇంకోసారి కర్ణుడు మంచివాడు కాదంటారు. రావణాసురుడు చాలా గొప్పవాడని పొగుడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి రావణాసురుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రావణాసురుడు ఎలాంటి వీళ్ళు అనాలి. రావణాసురుడు ఎలాంటి వాడండి అంటే ఎలా పుట్టాడు అంటే విశ్వవసు గుంచుకునేటటువంటి ఆమెకు పుట్టాడు. విశ్వవసు దగ్గరికి వెళ్ళి అక్రమ సంతానంగా పొందింది, వివాహం చేసుకోలే. అంటే ఇలాగ పుట్టినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని వాడిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అని అంటున్నారంటే వీళ్ళు అసలు 420 గాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బ్రహ్మహత్యా పాతకం అనేటటువంటిది ఒక పేరు పెట్టారు తప్ప, అంటే మమ్మల్ని ఎవరైనా ఏదనంటే వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందని భయపెట్టడం కోసం. వాస్తవానికి బ్రహ్మహత్యా పాతకానికి బ్రాహ్మణుని చంపడానికి సంబంధం లేదు. బ్రాహ్మణత్వం లేకుండా నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటే వాడు బ్రహ్మహత్యా పాతకం చేసినటువంటి వాడు అవుతాడు అని చెప్పి మనుస్మృతిలో చెప్పబడి ఉంది.